మనం గడ్డిపల్లి కేవీకి వెళ్ళడం. ఇక్కడ కేవీకేకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త కిరణ్ గారు ఉన్నారు. సో సార్ని అడిగేసి ఈ యొక్క అజొల్లా కల్టివేషన్ సంబంధించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం, దీని యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు కిరణ్. గడ్డిపల్లి కేవీకేలో మృత్తికా శాస్త్రవేత్త విభాగంలో పనిచేస్తున్నాను. ఇక్కడ మన కేవీకేలో డెమోన్స్ట్రేషన్ యూనిట్ చూసినట్లయితే దీన్ని యొక్క అజొల్లా అంటాము. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసరికి అజొల్లా పిన్నేట. దీన్ని ముఖ్యంగా వరి పొలంలో కానీ తర్వాత పశువుల దానా కానీ దీన్ని వాడుకోవచ్చు. మేజర్గా వరి పొలం లోపల నత్రజని స్థిరీకరణ కొరకు, అదేవిధంగా సేంద్రియ కర్బనాన్ని అందజేస్తుంది, అదేవిధంగా నత్రజనితో పాటు పొటాషియం కూడా ఇస్తుంది. తర్వాత పశువుల దానా ముఖ్యంగా ఏంటంటే పశువులకు ఈజీగా మనకు డైజెస్ట్, అంటే పశువుల దానాల్లో కలిపి నీడలో ఆరబెట్టి కలుపుకొని వాడటం ద్వారా ఈజీగా అరగడంతో పాటు మనకు పాల ఉత్పత్తి, పాల దిగుబడి, తర్వాత వెన్న శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా చేపలకు ఫీడ్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. సార్ ఇది కల్టివేషన్ కానీ ఎన్ని రోజుల్లో వస్తుంది అంటారు? జనరల్గా దీన్ని మనం చూసినట్లయితే రైతు సోదరులకు ముఖ్యంగా ఈ అజొల్లా అనేది తక్కువ ఖర్చుతోటి మనము రైతు పద్ధతిలో చేసుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని చూసినట్లయితే మనకు ఏదైనా ఒక నీడ అనేది దీనికి కంపల్సరీ నీడ ఉంటుంది. 50% షేడ్ అనేది ఇంపార్టెంట్, నీడ అనేది ఉండాలి. దీన్ని 3-4 రకాల పద్ధతులు చేసుకోవచ్చు. ఇలాంటి సిమెంట్ రింగ్స్ తీసుకోవాలి. మనం ఇలాంటి సిమెంట్ రింగ్స్ తీసుకోవాలి. లేదంటే ఆ విధంగా ఇటుకలతో తయారు చేసినటువంటి 2 నుంచి 3 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతోటి తొట్టిల్లాగా తయారు చేసుకోవాలి. లేదంటే ఆ విధంగా మనకు సిమెంట్ రింగ్స్ ఉన్నటువంటి మీద మనకి ఏదైతే నిల్వ ఉండే విధంగా ఈ విధంగా వివిధ రకాలుగా తక్కువ పద్ధతిలో తక్కువ ఖర్చుతోటి మన రైతు సోదరులంతా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే వాటర్ పోకుండా సిమెంట్ రింగ్స్ లోపల టార్పాలిన్ షీట్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా ఈ టార్పాలిన్ షీట్ లోపల మనం మంచి ఫర్టైల్ సాయిల్, మంచి ఒక ఎర్ర నేల మట్టి, అదేవిధంగా పశువుల ఎరువు, అంటే మనం తీసినటువంటి మనం చేసుకున్నటువంటి సిమెంట్ రింగ్ కావచ్చు, మనం తీసుకున్నటువంటి గుంత కావచ్చు, దాని యొక్క పొడవు వెడల్పును బట్టి మట్టి, తర్వాత పెండ, వీటి యొక్క పరిమాణం అనేది మారుతుంటుంది. జనరల్గా దీనికైతే మనము ఒక 4 నుంచి 5 కేజీల ఎర్రమట్టి, ఒక 2 కేజీల పశువుల పేడ, అదేవిధంగా ఒక 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని మనము దీని లోపల అంత మినరల్ మిక్చర్ కూడా ఒక 100 గ్రాముల వరకు కలుపుకొని బాగా కలిపి వాటర్ పోసినట్లయితే తర్వాత ఒక కేజీ అజోలను మనము చిన్న రింగ్ ఒకటి 200 గ్రాముల అజోలను వేసినట్లయితే 10 రోజుల లోపల 1:10 లోపల, అంటే 1 కేజీ అజోలో ఇచ్చినట్లయితే మనకు 10 కేజీల అజోలా అనేది రావడం జరుగుతుంది. సో దీని నుండి 1 కేజీ మనము సీడ్ అనేది వేసినట్టయితే మనకు 10 కేజీ సీడ్ అనేది ఒక 1:10 లోపల, అంటే 1 కేజీ మనము అజోలో ఇచ్చినట్లయితే ఒక 10 రోజుల్లో, 7 నుంచి 10 రోజుల్లో మనకు 10 కేజీల అజోలా అనేది తయారు కావడం జరుగుతుంది. ఆ విధంగా తయారైన దాన్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు దానిలో కొంచెం మదర్ కల్చర్ లాగా కొంచెం ఉంచుకున్న తర్వాత ఈ విధంగా ఒక 200 గ్రామ్ ఉంచుకున్నట్లయితే మళ్ళీ కూడా మనకు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల లోపల అజోలా అనేది తయారు కావడం జరుగుతుంది. అంటే మొత్తానికి మనకి వచ్చిండే ఈ అజోలా అనేది రైతులకి ఎంత రేట్లో అమ్మచ్చు సార్ అప్రాక్సిమేట్ గా? మనకు రైతులు ముఖ్యంగా వాళ్ళే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే మనం పెద్ద మొత్తం రైతులకు అమ్మాలనుకుంటే 50 నుంచి 100 రూపాయల కేజీ చొప్పున కూడా మన రైతులకు అమ్ముకోవచ్చు. సో ఇది ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తున్నారు సార్ మన ఇన్స్టిట్యూట్ తరఫున రైతులకి ఏమన్నా? మనకు ముఖ్యంగా గడ్డిపల్లి కేవీకేలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం మీద కార్యక్రమాలు 1 నుంచి 2 రోజులు 3 రోజులు శిక్షణ కార్యక్రమం జరుగుతుంటాయి. దానిలో భాగంగా మనకు ఒక రోజు సెషన్ మొత్తం కూడా అజోలా గురించి, వాటి యొక్క విధానాలు, ఏ విధంగా తయారు చేసే విధానం, వాడుకునే విధానాల గురించి కూడా, ఈ జీవన గురించి కూడా చెప్పడం జరుగుతుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.